యాక్చువల్గా కొన్ని ఇంటర్వ్యూలో చూసాను, మొదట్లో మీరు స్నేహితులని చెప్పుకునేవారు, తర్వాత ఈ మధ్య ప్రేమికులని రివీల్ చేశారు. అంటే ఎందుకు హైడ్ చేయాల్సి వచ్చింది? అంటే మీరు మొదటి నుంచి ప్రేమికులా, మొదటి నుంచి అంటే స్నేహితులుగా ఉంటూ ప్రేమలో పడ్డారా, లేకపోతే మొదటి నుంచి ప్రేమికులా? ఇప్పటికీ స్నేహితులే. అది ప్రేమగా మా మధ్యలో ప్రేమ అన్నది డెవలప్ అయింది. స్నేహ రూపంలోనే ఆమె నాకు భోజనాలు ఇవన్నీ అరేంజ్మెంట్ చేశాను. ఏర్పాట్లన్నీ చూసేవారు. 2 సంవత్సరాల నుంచి చూస్తున్నారు. ఆర్థికంగా కూడా ఖర్చులు పెట్టడం జరిగింది. అది మాలో ఉన్నటువంటి పరిస్థితి మా ఒక ప్రేమగా మార్చింది. అవును, అప్పట్లోనే మేడం మీకు క్యారేజీలు పంపిస్తుంటే వంకలు పెట్టేవారట, ఇప్పటికీ పెడుతూ ఉంటారండి. ఎంత బాగా వంట చేసినా ఇది బాలేదు అది బాలేదు అంటారు. ఏమంటే ఉండు 30 years నుంచి ఎలాగా తనకి ఏమి నేను అనలేదు, ఎప్పుడు పని మనుషులే కదా, అట్లీస్ట్ ఇప్పుడైనా సరే నాకు ఆ ఫీల్ అనుభవించినే అంటారు. సో ఆ ఫ్రస్ట్రేషన్ అంతా నామే తీర్చుకుంటారు అంతే. హక్కు, ఒక మంచి హక్కు అన్నమాట, భర్తకుండే బాగుంటుంది, అది బాగుంటుంది అంతే కదండి. చాలా. మీరు ఆయన ఏమని అంటూ ఉంటారు అంటే ఎప్పుడైనా సాధిస్తూ ఉంటారా? నేనా? నవ్వరండి, అస్సలు అస్సలు. ఎప్పుడు నేను ఏమి అన్నా, తను ఏం చెప్పినా భరిస్తాను, తను ఏం చెప్పినా తన కోసం నేను చేస్తాను. పిలుచుకుంటారు రాజా అని పిలుచు. రాజా అని అందరికీ తెలిసిన మాట, ఇంకేదైనా చెప్పండి. లేదు, రాజా అనే పిలుస్తాను. రాజా అనే పిలుస్తారా? ఇద్దరు ఉన్నా కూడా ఏదైనా ప్రేమ ఎక్కువైంది అనుకోండి, ఏమని పిలుస్తారా? బుజ్జి. బుజ్జి అని పిలుస్తారా? చూసారా, ఇప్పుడు వరకు చెప్పకుండా మీరు ఏం దాచేస్తూ ఉన్నారని బుజ్జి అని పిలుస్తారు. సో అలా పిలిచినప్పుడు మీకే అనిపిస్తుంది సార్? సరదా అనిపిస్తుంది. ఎప్పుడు పిలిపించుకోలేదు కదా, ఎప్పుడు దేశంతోనే అసూయలతోనే ఉండేవాళ్ళు. నిజం చెప్పండి, టీనేజర్లు కూడా ఎప్పుడు నాకెప్పుడు గర్ల్ ఫ్రెండ్స్ లేరా మీకు? గర్ల్ ఫ్రెండ్స్ చెప్పండి సార్, కెమెరాస్ ఉన్నాయి. నేనేం అంత నిజాయితీగా శ్రీరామచంద్రమూర్తి సరదాగా మాట్లాడేవాళ్ళు సార్. టీనేజ్ లోని ఆ ఇన్ఫెక్చుయేషన్ లోని ఒక రకమైన ఆకర్షణ అనేది ఉంటుంది కదా, చిన్న చిన్న ప్రేమ కథలు ఉంటాయి అందరికి. అట్లా మీకేం లేవు? అలా ఏం లేవండి, తనకు అంత టైం ఉండేది కాదు, ఎప్పుడు ప్రజా జీవితమే కదా. లేవని మీరే చెప్పేస్తున్నారు. ప్రజా జీవితంలో రాకముందు నేను అడుగుతున్నాను. కాలేజీ స్టూడెంట్ లీడర్ గా చేశాను కదా, కాకినాడ ఆల్ కాలేజ్ ప్రెసిడెంట్ గా చేశాను. అప్పుడే లేదు, అప్పుడు నేను 90s లో చదివేటప్పుడు మా దగ్గర ఒక స్కూటర్ ఉండేది, యమహా ఉండేది. యమహా ఇది ఈ బండి అండి, ఇప్పుడు కూడా హీరో హోండా ఒకటి ఉండేది. ఆ బండి అప్పుడు అదే ఫేమస్. నేను కొంచెం స్టూడెంట్ లీడర్ గా ఉండేవాడిని. జాగ్రత్తలు ఎక్కువ ఉండేది నాకు. ఎంతో మంది సరదాగా ఉండేవాళ్ళం, ఏమైనా సరదాగా ఉండటం వరకే. అది పర్సనల్ గా తీసుకున్నామా మన జీవితం ఎలా మారిపోద్ది అని ఒక చిన్న రిజర్వ్ ఉండేవాళ్ళు. రిజర్వ్నెస్ ఉండేది. సరదాగా ఉండేవాళ్ళు కానీ రిజర్వ్నెస్ ఉండేది. ఎక్కువగా వెళ్ళామనుకోండి అది వివాహాలకి వాటికి దారి తీసేస్తుందేమో అని జాగ్రత్తగా ఉండి ఆఖరికి వెళ్ళి ఓ బురదలో పడిపోయింది. కట్టేస్తే 5 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఏముంటాయి నాకు కొత్తగా మాట్లాడుకోవాలి. సో మీ మొదటి పెళ్లి బురద అని ఫీల్ అవుతున్నారు అంటే ఆ జీవితం మీరు ఫీల్ అవుతుంది విషయం కోసం నేను అంటే బాగా ఆలోచిస్తే మా జీవితంలో ఎక్కడ సక్సెస్ అయ్యాం, ఎక్కడ ఫెయిల్ అయ్యాం, ఎందుకు సక్సెస్ అయ్యాం, ఎందుకు ఫెయిల్ అయ్యాం, రీజన్స్ ఏంటి, నేను కారణమా, పరిస్థితుల కారణమా, కాలం కారణమా, ఇది మన కర్మ, ఇవన్నీ మనం ఆలోచిస్తుంటే కర్మ ఫలితమే అది. మీరు మాధురి గారిని ప్రేమగా ఏమని పిలుస్తారండి? నేను రాజు అని పిలుస్తాను. అలాంటివి కాదు సార్, సార్ అవి అందరికీ తెలిసేవి, మీ లోతుల నుంచి వచ్చేవి కావాలి, మాకు హైడ్ అయినవి కావాలి. ఎక్కువ కోపం వస్తే ప్రేమ ఎక్కువ అని పిలుస్తాను. ఏ అనే సినిమా కూడా వచ్చింది, వచ్చింది ఏ సినిమా సిద్ధార్థ అండి, సిద్ధార్థ హీరోగా వచ్చింది. సో ఏం పిలుస్తారా మీరు? ఓకే, ఎలాంటి ఫీలింగ్ కలుగుతుంది ఆ పిలుపు వినగానే మీకు? నాకు చెప్తున్నా కదా, నాకు ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఈజ్ ఎ మెమరబుల్ మూమెంట్. ఆయన మీద యాక్చువల్ గా మీరు ఆయన కలిసి ఒక 4 ఏళ్ళు అయిందన్నారు, అంతే కదండి? 4 years పరిచయం. ఈ 4 years లోని ఇంత ప్రేమ ఇవన్నీ కలగడానికి కారణం ఏంటంటారు? అంటే ఆయనలో ఆకర్షణ, అయస్కాంత శక్తి ఏదో ఉందన్నారు కదా, అంటే నేను అంటున్నాను అయస్కాంతం ఏదో ఉందని మిమ్మల్ని అట్రాక్ట్ చేసిందని. సో అయస్కాంత శక్తి ఏంటి అనుకుంటున్నారు? అదే మీకు చెప్పాను కదండి, అతను ఉన్న క్వాలిటీస్ అని, ఆ క్వాలిటీసే నన్ను అట్రాక్ట్ చేసాయి అంతే. అభిమానులు ఉంటారు కదా చాలా మందికి, ఆ అభిమాని, నేను ఒక అభిమాని. కానీ అభిమానులు అందరూ అభిమానించే వ్యక్తుల, సెలబ్రిటీల జీవితాల్లోకి చొరబడ్డానికి ట్రై చేస్తే అనర్థాలు జరుగుతాయి కదా? జరుగుతాయి. నేను చొరబడ్డానికి నేను ప్రయత్నించలేదు కదా, నన్ను చొరబడేలాగా నన్ను బలవంతంగా నెట్టింది దీంట్లోకి. వాణి గాని ఇలా ప్రవర్తించకపోయి ఉంటే
అంతే. వాణి ఇలా ప్రవర్తించకపోయింటే వాళ్ళ ఇంట్లో మాధురి ఉండేది, ఏ బాధలో ఏ కష్టాలు పడుకుని మా ఇంట్లో నేను ఉండేది. ఎప్పటికీ ఒక అభిమానిగానే నేను ఉండేదాన్ని. ఇది ఎవరికి నేను ఈ విషయం చెప్పలేదు, మీకు నేను తెలియజేస్తున్నాను. ఇంతవరకు ఇది రాదు. కాపాడుకునే బాధ్యతలో ఆమె ఫెయిల్ అయింది. ఆమె కానీ కొంచెం జాగ్రత్తగా బాధ్యతలు వహించి ఉంటే నా స్థితిలో ఉండదు, ఆమె జీవితం కూడా ఇలా పాడై ఉండదు. ఎలాగో ఒకరికి రిక్వెస్ట్ చేసుకుని, ఆమె భర్త మంచి వ్యక్తే కాబట్టి సెటిల్ చేసుకుని ఆమె అక్కడే ఉండి నేను ఇక్కడే ఉంటుండేవాడిని. సార్ ఇప్పుడు యాక్చువల్గా మీరు లీగల్గా అంటే కేసెస్ అయితే ఎదుర్కొంటూ ఉన్నారు, అంటే మీరు డివోర్స్ కోసం అప్లై చేశారు, అట్లాగే మీరు కూడా అప్లై చేసినట్టున్నారు కదండి డివోర్స్ కోసం. సో ఇద్దరికి డివోర్స్ వస్తే మీరు ఇద్దరు ఏకమవుదామని అనుకుంటున్నారు, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు, నిజమేనా అండి? అంటే నేను విన్నదైతే అది కోర్టులు నిర్ణయాలు వచ్చిన తర్వాత కలిసి ఉందామని. ఇంకా తర్వాత ఇంకా అదే కదా, ఇంకేముంది. ఒకవేళ మీరు ఇద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత వారసుడు ఉండాలని కోరిక ఏమైనా ఉందా అండి? అలాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా మీకు? వెంకన్న స్వామి నిర్ణయం ఎలా నిర్ణయిస్తారు? ఆలోచనలు ఉన్నాయా? స్వామిని నమ్మే నేను అన్ని చేస్తాను. స్వామి ఇలా తీసుకొచ్చాడు ఎందుకు మరి? రేపు ఏం చేయబోతున్నారు? రేపు పొద్దున్న బిడ్డను కనే ఆలోచన కూడా స్వామి పెద్ద అయినప్పుడు ఎన్టీఆర్ గారు మీరు అభిమానించే ఎన్టీఆర్ గారికి ఆ కోరిక కలిగింది కదండి, అంతే కదా? ఇప్పుడు మీరు చాలా చాలా అభిమానించే హీరో అన్నారు, ఎన్టీఆర్ గారే ఒకప్పుడు అనుకున్నారు. మీరు ఒక డ్రెస్ చూపెట్టి గెటప్ చూపెట్టి ఏ సినిమాలో ఉందంటే చెప్పేస్తాను ఎన్టీఆర్. అంత ఇంట్రెస్ట్ అంతే ఇదా? సో ఆయనే ఫాలో అవుతున్నారు అన్నమాట. నాకు రోల్ మోడల్ రామారావు గారు, చాలా మంచి. ఆయన జీవితంలో లక్ష్మీ పార్వతి గారు వచ్చిన తర్వాత ఆయన పతనం స్టార్ట్ అయిందని చాలా మంది అంటుంటారు. నేను అంటుంది ఏంటంటే, అంటే ఆరోపణ గానీ అలాంటి నింద గానీ మీకు మాధురి గారి వలన వస్తుందని మా మధ్య ఈ చర్చ మాకు కొంచెం కామెంట్ చేసిన వాళ్ళు, మాట్లాడిన వాళ్ళు, వెల్ విషర్స్ ఏమన్నారంటే, మాధురి గారు మీరు బాగున్నారు కానీ లక్ష్మీ భారత్లా కాకుండా మీ జీవితం చూసుకోండి అని చిన్న మాట అన్నారా? ఏంటిది మీనింగ్? అలాగే ఇంకా ఒక అభిమానిగా నాకు కూడా ఏమనిపిస్తుంది అంటే, లక్ష్మీ గారు పార్వతి గారు రామారావు గారికి సేవలు చేయడంలో అన్నింటిలో బాగానే ఉంది. పొలిటికల్ గా ఆమె ఇన్వాల్వ్మెంట్ వల్ల రామారావు గారికి నష్టం జరిగిందని కొంతమంది విశ్లేషకులు అంటారు. మీరు భావిస్తున్నారా అభిమానిగా? అలా ఉండకపోవచ్చు. అంటే విశ్లేషకులు అన్న మాటని మీరు భావిస్తున్నారు. పొలిటికల్ గా లక్ష్మీ పార్వతి గారి వల్ల రామారావు గారు ఒక కారణ జన్ముడు. ఆ కారణ జన్ముడు ఏదో కారణం కోసం ఆయన అన్ని చేస్తుంటాడు. ఆయన వేసిన పాత్రలు కానీ, ఆయన గొప్పతనం, ఆయన ఆహార్యం అవన్నీ కూడా కారణ జన్మకు సంబంధించినవి. ఈ పార్టీ పెట్టడం ఇదంతా కూడా కారణ జన్మలో భాగమే. ఇది ఎలా జరిగి ఉండేదో, ఎందుకు ఆయనకి ఎవరైనా ఇబ్బంది పెట్టాలి? ఫ్రీగా ఆయన వదలాలి, ఆయన అభిమానులుగా ఆయన వదలాలి. ఆయన ఏం చేసి ఉండేవారు? నాకు తెలిసి రామారావు గారు బ్రతుకుంటే ప్రధాని అయి ఉండేవారు అని నేను అనుకుంటున్నాను. నేషనల్ ఫ్రంట్ ప్రెసిడెంట్ చేశారు కదా, ప్రధాని అయి ఉండేవారు. మంచి వ్యక్తి, నిష్కల్మషమైన వ్యక్తి, బాగుండేదేమో. మరి అది దానికి ఛాన్స్ మనం ఇవ్వలేకపోయాం కదా. అభిమానులు కానీ లక్ష్మీభారతి గారి నుంచి కింద వరకు కూడా ఆయన కొంచెం 72 సంవత్సరాలు పెద్ద ఏజ్ ఏం కాదు ఆయన చనిపోయినప్పటికీ. మరొక 15-20 సంవత్సరాలు బ్రతకగలదు. మాధురి గారు ఆయన పప్పుచారు అంటే బాగా ఇష్టమా? సాంబార్, పొటాటో ఫ్రై ఇష్టం. వెజిటేరియన్ ఇంకేం ఇష్టం? వంకాయ ఫ్రై ఒకటి ఇష్టం. నాన్ వెజ్ లో నాటుకోడి ఇగురు, ఎగ్, ఫిష్, చికెన్ అన్ని తింటారు. ఇష్టంగా ఏం చేస్తారు ఆయన కోసం? నేను నాటుకోడి ఇగురు బాగా చేస్తాను. నాటుకోడి ఇగురు. సో నాటుకోడి ఇగురు రెసిపీ కోసం ఏమైనా వీడియో చేసే ఆలోచన చేస్తాను ఈ మధ్యన. ఎందుకంటే మీరు పప్పుచారు ఏదో ఒక రీలో ఏదో వీడియో చేయగానే చాలా ట్రోల్ అయింది. ఏది చేసినా సరదాగా తీసుకుంటే పర్వాలేదు, కానీ ఇది పర్సనల్ గా తీసుకొని కొంచెం బ్యాడ్ గా చేస్తాను. అది ఏమండి, యాక్చువల్ గా మీరు ఇప్పుడు అంటే ఎవరి ఇష్టాలు వాళ్ళవి, ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్ళది, ఎవరి అభిరుచులు వాళ్ళవి. ఇప్పుడు వీడియో చేయడాన్ని అంటే మీరు వీడియో చేయడాన్ని ట్రోల్ చేయడం నేనైతే తప్పు పడతాను, ఎందుకంటే వ్యక్తిగతంగా అది మీ హక్కు. సో ఎవరి ఇష్టం వాళ్ళది, ట్రోల్ చేసే వాళ్ళ హక్కు, ట్రోల్ చేసే వాళ్ళది. మీరు ఇప్పుడు ఉండే సినేరియాలోనే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన ఏమైనా ఉందా? ఉంది, అందుకే స్టార్ట్ చేస్తాను కదా. మాధురి మీ తెలుగు అమ్మాయి ఏం చేత కూడా ఏమైనా లేదు, ఇన్వాల్వ్ చేయను. అతను ఒక పొలిటికల్ గా పొలిటీషియన్. 1600 మంది ఉండే ఛానల్ గొడవకు ముందు ఇప్పుడు 80,000కి వచ్చింది సబ్స్క్రైబర్స్. ఎందుకు వచ్చారో నాకు అర్థం కావట్లా. అంటే 80,000 1600 ఏ రోజు 8వ తారీఖు వాణి ఇక్కడికి వచ్చేటప్పటికి 1600 కెపాసిటీ, అది 80,000. ఈ వ్యూవర్స్ కూడా 10 లక్షలు 20 లక్షల మంది చూస్తున్నారు. బాగా వ్యూవర్షిప్ పెరిగింది, ఇవన్నీ పెరిగాయి. మరి జనం అదే చెప్తున్నాను కదా, జనం దేవుళ్ళు, ప్రజలు దేవుళ్ళు, వాళ్ళే అన్ని నిర్ణయిస్తారు మంచి చెడు.